Okay, wait. Oh, you want to inside? Okay. టనల్ సైజ్ ఇలా ఉండేది. దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇలా వెళ్ళేవాళ్ళం. ఇది బాంబూ ట్రాప్ అంటారు. సో టైగర్స్ని హంట్ చేయడానికి ఇలా యూస్ చేసేవాళ్ళు అనమాట. సో అక్కడ వాళ్ళు వియత్నాం వార్లో వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్, సో ఓన్లీ మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం, కుకింగ్ కోసం, ఫైటింగ్ కోసం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళని వాళ్ళ రెప్లికాస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. 1984లో యుద్ధంలో యూస్ చేసిన అమెరికన్ ట్యాంకర్ ఇది. ఇప్పుడు ఇది మన షూటింగ్ రేంజ్. సౌండ్ చూస్తున్నారా ఎలా వస్తుందో? 16ని ఫైర్ చేయబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను హోచి మిన్ సిటీలో ఉన్నాను, వియత్నాంలో. హోచి మిన్ సిటీ అనేది సౌత్ వియత్నాం కిందకి వస్తుంది. నార్త్లో హనోయ్ ఉంది. హనోయ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ వియత్నాం. అయితే ప్రస్తుతానికి హోచి మిన్ సిటీ ఈజ్ మోర్ బిగ్గర్ సిటీ అండ్ ఆల్దో క్యాపిటల్ కాకపోయినా సరే ఇట్ ఈస్ మోర్ క్రౌడెడ్ సిటీ. ఎందుకంటే సౌత్ సైడ్ ఉంది. సౌత్ సైడ్ వీళ్ళకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సముద్రం ఉంటుంది. నార్త్ సైడ్ అది కంప్లీట్లీ ల్యాండ్ లాక్డ్ అనమాట. సో ఒకవైపు చైనా, ఇంకోవైపు సౌత్ సైడ్ అంతా మనకి సౌత్ వియత్నాం. సో ఇదంతా కూడా 1955 to 1975 సౌత్కి నార్త్కి మధ్య గొడవలు ఉండేవి. సో నార్త్ వియత్నాం సపరేట్ కంట్రీగా ఉండేది అండ్ సౌత్ వియత్నాం సపరేట్ కంట్రీగా ఉండేది. మధ్యలో చామా ఎంపైర్ అని ఒకటి ఉండేది. సో ఈ చామా ఎంపైర్ ఏంటంటే ముస్లిం ఎంపైర్. మనం ఇంతకుముందు కంబోడియాలో అనుకున్నాం కదా. సో ముస్లిమ్స్ ఇక్కడ రూల్ చేసేవాళ్ళు అని చెప్పేసి అని ఆ ముస్లిమ్స్ రూల్ అనేది కూడా పోయింది. ఇప్పుడు అది కంప్లీట్ వియత్నాంలో కలిసిపోయింది. సో వియత్నాం అనేది ఒక ఎస్ షేప్లో ఉంటుంది. పైనుంచి ఇలా వస్తుంది, ఇలా మెరిక తిరుగుతుంది. సో మధ్యలో చామా ఎంపైర్ ఉండేది. అది ప్రస్తుతానికి మొత్తం కలిసిపోయి కంప్లీట్ యునైటెడ్ వియత్నాం అనేది ఏర్పడింది. ఆ యునైటెడ్ వియత్నాం అని ఏర్పడడానికంటే ముందు 20 years సివిల్ వార్ జరిగింది. నార్త్కి సౌత్కి మధ్యలో 20 years పాటు సివిల్ వార్ జరిగింది. సో నార్త్ వాళ్ళేమో కమ్యూనిస్ట్, సౌత్ వాళ్ళేమో రిపబ్లికన్స్. సో కమ్యూనిస్ట్లకి రిపబ్లికన్స్కి మధ్యలో పడేది కాదు. సో వాళ్ళిద్దరి మధ్యలో వార్ జరిగేది. ఆ వార్కి అమెరికా వచ్చి హెల్ప్ చేసింది. సో హెల్ప్ చేసింది ఎవరికి అంటే నార్త్ వాళ్ళకి హెల్ప్ చేసి సౌత్ వాళ్ళపైన యుద్ధానికి పురిగొల్పింది. ఆ తర్వాత యుద్ధంలో వాళ్ళతో పాటు యుద్ధం చేసి వీళ్ళని చాలామందిని హతమార్చింది. సో సౌత్ ఓవరాల్గా ఓడిపోయింది. సౌత్ వియత్నాం ఫైనలీ నార్త్ కంట్రోల్లోకి, కంప్లీట్ దేశం అంతా కూడా నార్త్ కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ యునైటెడ్ వియత్నాం విత్ కమ్యూనిస్ట్ యాజ్ ద కింగ్, యాజ్ ద లీడర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కంట్రీ. సో హో చి మిన్ అనే లీడర్, సో హీ ఈస్ ద వన్ హూ హెస్ యాక్చువల్లీ యునైటెడ్ ద వియత్నాం. సో ఆ వియత్నాంని హో చి మిన్ అనే అతను లీడ్ చేసి ఫైనలీ అతని పేరు మీదనే ఇంతకుముందు సాయిగాన్ అనేవాళ్ళు. 1975 వరకు సాయిగాన్ సిటీ అనేది ఇప్పుడు హో చి మిన్ సిటీగా పేరు మారింది. సో ఇదంతా మీకు ఎందుకు స్టోరీ చెప్తున్నా, ఇదంతా ఎందుకు హిస్టరీ చెప్తున్నాను అని అంటే 1955 to 75 వరకు 20 years పాటు ఎప్పుడైతే అమెరికన్స్ సౌత్ వాళ్ళపైన యుద్ధం చేస్తున్నారో ఆ సమయంలో వీళ్ళు సౌత్ వాళ్ళు గొరిల్లా ఫైట్లో చాలా వీళ్ళు దిట్టలు అనమాట. సో గొరిల్లా ఫైట్ చేసేవాళ్ళు. సో మొత్తం కంట్రీ సైడ్ ఉండి సో వీళ్ళకి మొత్తం 250 square kilometers టన్నల్స్ క్రియేట్ చేసుకొని సో వీళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట. సో గొరిల్లా ఫైట్ చేసేవాళ్ళు. సో ఆ గొరిల్లా ఫైట్స్ని ఆపడం కోసం సో చాలామంది అంటే బాంబింగ్స్ వేయడం, కొన్ని వందల బాంబింగ్స్ వేయడం అమెరికన్ వాళ్ళు. ఆ తర్వాత ఇది బుల్డోజర్లతో తొక్కి పడేయడం. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏం చేయలేకపోతే లాస్ట్కి కెమికల్ పాయిజన్ తోటి వాటర్లో కలిపేసి సో వాళ్ళకి వాటర్ అనేది డెస్ట్రాయ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఎక్కడి నుంచి ఎంత యుద్ధాలు చేసినా సరే మనకి డైలీ నీళ్ళు అయితే కావాలి. ఆ నీళ్ళు అనేది తాగడంతో, కెమికల్ కలిపిన నీళ్ళు తాగడంతో కొన్ని జనరేషన్స్ పాటు సో ఇలా హ్యాండిక్యాప్డ్ అయిపోయారు. సో వాళ్ళే ఆ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అందరు కలిసి హ్యాండిక్రాఫ్ట్స్ అని 1976లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దే గాట్ ద ఇండిపెండెన్స్. సో హ్యాండిక్యాప్డ్ పీపుల్ అందరు కూడా సో ఎందుకంటే వాళ్ళకి జనరేషన్స్ పాటు ఎన్ని జనరేషన్స్ అయినా సరే వాళ్ళకి అదే హ్యాండిక్యాప్డ్నెస్ అనేది వస్తుంది. అంటే వాళ్ళకి పుట్టుకతోనే అలా అవిటత్వం అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళకి పాయిజన్ కలిపిన వాటర్ తాగడం వల్ల. సో అంత పాయిజనస్ డేంజరస్ ఐటమ్స్ అనేది అమెరికన్స్ వాళ్ళు ఇక్కడ కలిపి వీళ్ళని గెలుచుకోవడం జరిగింది. సో ఇది మొత్తం కంప్లీట్ హిస్టరీ. దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ వియత్నాం. సో మనం ఈరోజు 2 రకాలు చూడబోతున్నాం. ఒకటి ఈ వీళ్ళ హ్యాండిక్రాఫ్ట్స్, ఒకటి వీళ్ళు తయారు చేసే హ్యాండిక్రాఫ్ట్స్, దాంట్లో వీళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చూస్తాం. రెండోది కూచి టనల్స్.
సో కూచీ టనల్స్ ఒరిజినల్గా 250 కిలోమీటర్స్ చాలా పెద్దది, అదంతా కూడా డెస్ట్రాయ్ అయిపోయింది బాంబింగ్స్తో వన్నిటితో. ఇప్పుడు చిన్న ఏరియా మిగిలింది. ఆ చిన్న ఏరియాలో వీళ్ళు ఎలా ఫైట్ చేసేవాళ్ళు, గొరిల్లా ఫైట్స్ ఎలా చేసేవాళ్ళు, వీళ్ళ టనల్స్ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దిస్ ప్రాసెస్. సో ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తారనేది ఇక్కడ కంప్లీట్ ప్రొడక్షన్ ప్రాసెస్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు పెట్టడం జరిగింది. వీళ్ళు ఒక వుడ్ తీసుకొని ఆ వుడ్కి ర్యాపింగ్ చేసి దాన్ని లైనింగ్ చేసి 4 సార్లు, ఆ తర్వాత పాలిషింగ్ చేసి, ఆ తర్వాత ఫిల్లింగ్, అగైన్ పాలిషింగ్, వార్నిషింగ్ అండ్ పాలిషింగ్. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒక నార్మల్ వుడ్ తీసుకొని అలా పాలిషింగ్ చేసేంత వరకు. దాని తర్వాత పెయింటింగ్ చేస్తారు, మళ్ళీ వార్నిషింగ్ చేస్తారు, మళ్ళీ పాలిషింగ్ చేస్తారు, దాన్ని షైనింగ్ చేస్తారు, షైనింగ్ పెడతారు. అవి అయిపోయాక ఆ తర్వాత ఎగ్ షెల్స్ తీసుకొని ఎగ్ షెల్స్ని ఇలా లే చేస్తారు. సో ఆ తర్వాత లైనింగ్, మళ్ళీ పాలిషింగ్, వార్నిషింగ్, పాలిషింగ్ అండ్ షైనింగ్. ఆ తర్వాత ఈ ఎగ్ షెల్ తీసుకొని అయిపోయిన తర్వాత, ఈ లేయింగ్ అయిపోయిన తర్వాత దెన్ ఫైనలీ వీళ్ళు పర్ల్స్ తీసుకుంటారు. ఆ పర్ల్స్ తోటి, పర్ల్స్ అనేది వీటిలో ఇన్లే మదర్ ఆఫ్ పర్ల్స్ అన్నారు, పర్ల్స్ అనేది వీటిలో పెట్టడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఇన్లే మదర్ ఆఫ్ పర్ల్స్, ఆ తర్వాత లైనింగ్, పాలిషింగ్, షెల్ కావింగ్, దాన్ని కావింగ్ చేసి పెట్టి ఆ తర్వాత పాలిషింగ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ఇది. సో ఈ ప్రోడక్ట్ రావడానికి వాళ్ళు ఇంత ప్రాసెస్ ఫాలో అవుతారు. ఇదంతా కూడా చేసేది ఎవరు? అందరూ హ్యాండిక్యాప్డ్ పీపుల్. సో ఆ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరు, ఇక్కడ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. వుడ్ నుంచి ఇలా షైనింగ్ వరకు ఫైనల్గా ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మొత్తం కంప్లీట్ డెమాన్స్ట్రేషన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో వుడ్ కావింగ్, ఆ తర్వాత క్లాత్ బెండింగ్, ఆ తర్వాత ఎగ్ షెల్స్ని వాటిని అటాచ్ చేయడము, ఇలా ఎగ్ షెల్స్ తీసుకొని ఇలా తయారు చేయడము. అందరు కూడా హ్యాండిక్యాప్డ్ పీపులే. పాలిషింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి లైవ్లో చూపిస్తున్నారు. దాని తర్వాత ఫైనల్లీ ప్రోడక్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసిన ప్రోడక్ట్స్ ఇవి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, అల్టిమేట్ కదా. ఇంతకుముందు మనం బయట చూసాం కదా, అవన్నిటి యొక్క ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఇవి. ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి, సూపర్గా ఉన్నాయి కదా. How much is it? This one, $1 million. 1 million dong. అంటే దాదాపు ఓకే 1 million అంటే దాదాపు మనకి మన లెక్క ప్రకారం 3,300 రూపాయలకి అది లీస్ట్ది అనమాట. సో వాళ్ళు అమ్ముతుంది. కానీ ఎంత క్లారిటీ, ఎంత బాగుంది చూడండి. సో మనం ఏదైనా ఒకటి తీసుకొని వీళ్ళకి సపోర్ట్ చేద్దాం, ఒక చిన్న ఐటెం. ఎందుకంటే పెద్ద ఐటమ్స్ నేను క్యారీ చేయలేను కాబట్టి మళ్ళీ ఇండియాకి కూడా వెళ్ళాలి కదా. కానీ ఇంత పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు తయారు చేశారంటే ఎంత గ్రేట్ చూడండి. Thank you for your support for purchasing significantly contributes in helping those who are handicapped and suffered Agent Orange and Rasun. The huge design. అంతా కూడా కార్డ్బోర్డ్ పైన మొత్తం కావింగ్ అండ్ షెల్ డిజైనింగ్ అండ్ పాలిషింగ్. దిస్ ఇస్ ద ఫైనల్ ప్రొడక్ట్. సూపర్బ్ ఉంది కదా. నేను ఇదంతా యాక్చువల్గా 2019లోనే విజిట్ చేశాను, 5 years బ్యాక్, బిఫోర్ కోవిడ్. కానీ అప్పుడు నా దగ్గర యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను ఇదేది రికార్డ్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం కంప్లీట్ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఇది తీసుకుంటున్నాను నేను. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎగ్ షెల్, ఇది సీషెల్, పర్ల్ ప్లస్ పెయింటింగ్, 3 రకాల కాంబినేషన్ ఉన్న బోర్డ్ అనమాట ఇది. సో ఎంత సూపర్బ్ ఉంది చూడండి. ఇది దాదాపు 1.1 million, అంటే మన లెక్క ప్రకారం 3,500 రూపాయలు, 3,500 రూపీస్కి వస్తుంది, 3,600 రూపీస్ అనుకోవచ్చు. సో సూపర్బ్ కదా. సో వీళ్ళు పాలిషింగ్ కనిపిస్తుంది, అండ్ దెన్ పెయింట్ కనిపిస్తుంది, ఎగ్ షెల్ కనిపిస్తుంది, అండ్ దెన్ సీషెల్ కూడా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ గుడ్, విల్ టేక్ ఇట్. వీళ్ళు ఇలా మనకి ప్రాపర్గా బాక్స్ ప్యాకింగ్లో చేసి ఇచ్చారు. సో ఇట్ విల్ బీ ఈజీ టు క్యారీ, మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాక్స్ తీసుకెళ్తున్నాం. కూచీ డిస్ట్రిక్ట్లో ఎంటర్ అయిపోయాము. కూచీ డిస్ట్రిక్ట్ నుంచి కూచీ టనల్స్కి వెళ్ళే దారిది. సో ఇదంతా కూడా విలేజ్ ఏరియా. సో ఒకప్పుడంతా ఫారెస్ట్ ఏరియా, దీంట్లో ప్రాపర్ రోడ్ సిస్టమ్ అవన్నీ వేసుకున్నారు. సో ఈ కూచీ టనల్స్ అనేది ఈ కూచీ ఏరియాకి ఏంటంటే మొత్తం సాయిగాన్ రివర్, హోచి మిన్ సిటీలో ఉన్న సాయిగాన్ రివర్ ఈ కూచీ టనల్స్ దాకా మొత్తం 256 కిలోమీటర్స్ పాడుతూ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది అన్నమాట. కూచీ టనల్స్ దగ్గరికి ఎంటర్ అయిపోయాము. కూచీ డిస్ట్రిక్ట్లో ఉన్న కూచీ టనల్స్. సో
ఇప్పుడు వెళ్ళి ఆ టనల్స్ ఎలా ఉన్నాయి, వాటిని వీళ్ళు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, వీళ్ళు యుద్ధంలో ఎలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనేది మనము లైవ్గా తెలుసుకుందాం. ఇక్కడ టనల్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూపిస్తున్నారు. సో లిటరలీ అసలు మనకేమీ కనిపించట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఆ టనల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తారు మనకి ఎట్లా లోపలికి వెళ్ళేవన్నది. చూడండి అంత చిన్న హోల్. సో అలా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. రైట్, ఓన్లీ చేతులు ఇలా స్ట్రైట్గా పెడతా కానీ లోపలికి వెళ్ళాము, బయటికి రాలేము. సో ఇంత చిన్న టనల్స్ ఉన్నాయన్నమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దిస్ టనల్. సో ఎలా ఉండదని చూపిస్తాను ఇక్కడ మనకి. టనల్ సైజ్ ఇలా ఉండేది. దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇలా వెళ్ళేవాళ్ళం. సో ఇలా క్లోజ్ చేస్తే అసలు ఏం కనిపించము. సో దీంట్లోంచి బయటికి రావాలంటే మళ్ళీ ఇలా. థ్యాంక్ యూ. ఇది బాంబూ ట్రాప్ అంటారు. సో టైగర్స్ని హంట్ చేయడానికి ఇలా యూస్ చేసేవాళ్ళు అనమాట. కింద అలా ఉండేవన్నమాట. సో ట్రాప్ ఎలా ఉండేది, ఎంత షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేది కింద పెట్టేవాళ్ళు అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. సో బేసిక్లీ ఇది జంగల్ టూర్లో సో వీళ్ళు శత్రువుల నుంచి ప్లస్ జంతువుల నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు అనేది చూపిస్తున్నారు అన్నమాట. ఈ కొండ లేదా ఈ రాయి యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది కదా, ఈ హోల్స్ అనేది టన్నెల్ లోపలికి పెట్టేవాళ్ళనమాట. సో ఇక్కడ ఒక రాయి ఏదైనా ఒక కర్ర తీసుకొచ్చి కాలిస్తే దాని కాల్చిన దాని గాలి అనేది అంటే అది ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళేదన్నమాట. సో టన్నెల్స్లో ఆక్సిజన్స్ లేకుండా వాళ్ళకి ఎలా బతికే వాళ్ళంటే ఇలా బాంబూ కాల్చి ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా టన్నెల్ లోపలికి ఎయిర్ అనేది వచ్చేదంట. ఇక్కడ కనిపిస్తున్న టన్నెల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే వియత్నమీస్ వాళ్ళు హైట్ తక్కువ చిన్న ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపడా మాత్రమే చేసుకొని వీళ్ళు ఏంటంటే దాదాపు 500 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నదన్నమాట. ఇది కంటిన్యూషన్ డైరెక్ట్ సాయిగాన్ రివర్లోకి కలిసేదన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద టన్నల్. ఇలాంటి బోల్డ్ అనే టన్నల్స్లో దట్ ఈస్ వన్ ఆఫ్ దమ్. ఇది ఇంకొక టన్నెల్. సో ఇది కూడా దాదాపు ఏ టన్నెల్ చూసుకున్నా కూడా దాని ఎండ్ అనేది రివర్కి ఉండేదంట. సో రివర్ కనెక్ట్ చేసుకునే వాళ్ళు సో దట్ వాటర్ యాక్సెస్ కావడం కోసం. మొత్తం 250 కిలోమీటర్ల లెంత్లో వీళ్ళు టన్నెల్స్ వీళ్ళు కట్టుకున్నారు కాబట్టి సో ఎక్కడ చూసినా మల్టిపుల్ టన్నెల్స్ అనేది కనిపించేవి మనకి. సో అలాంటిది ఇదంతా కొంతనేమో రెప్లికా, కొంతనేమో ఒరిజినల్ పెట్టారనమాట. ఎందుకంటే అమెరికన్ ఆర్మీ చాలా వరకు డెస్ట్రాయ్ చేసేసిందంట. సో ప్లస్ పాయిజనస్గా కూడా చేసేయడం వల్ల తర్వాత ప్లస్ బుల్డోజర్స్తో కూడా కొట్టేసి చాలా వరకు ఈ టనల్ సిస్టము ఈ పర్టికులర్ కూచి టనల్స్ని డెస్ట్రాయ్ చేశారు. కాకపోతే వాటి రిప్లికా అనేది అప్పుడు ఎలా ఉందనేది ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. సో అక్కడ వాళ్ళు వియత్నాం వార్లో వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ సో ఒకప్పుడు అంత గ్రీన్ కలర్ అంటే చెట్లలో కలిసిపోవాలని చెప్పేసి, ఆ తర్వాత టనల్స్లో ఉండే వాళ్ళేమో ఇలా బ్లాక్ కలర్. సో ఓన్లీ మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం, కుకింగ్ కోసం, ఫైటింగ్ కోసం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళని వాళ్ళ రెప్లికాస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. 1984లో యుద్ధంలో యూజ్ చేసిన అమెరికన్ ట్యాంకర్ ఇది. సో ఈ ట్యాంకర్ అనేది ఉన్నట్టు అలాగే ఉంచేసారనమాట ఇక్కడ. సో ఇది రెప్లికా కాదు, ఒరిజినల్గా యూజ్ చేసిన ట్యాంకర్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీని మీద కొన్ని హోల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో వియత్నామీస్ సోల్జర్స్ షూట్ చేసిన బుల్లెట్ యొక్క హోల్స్ అనమాట అవి కూడా కనిపిస్తున్నాయి. ఇంత స్ట్రాంగ్ బాడీని కూడా బుల్లెట్స్ హోల్స్ చేయగలిగినాయి అంటే బుల్లెట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి ఆలోచించాలి. సో ఇప్పుడు అమెరికన్ ట్యాంకర్ ఎక్కాను నేను, ఎంత హెవీగా ఉందనేది మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ సచ్ అ స్ట్రాంగ్ ట్యాంకర్. So this was used in the Vietnam War, Civil War in 1984. So this is the real tanker. So I'm right now inside the Cu Chi tunnels on the tanker. So Wow. one of the traps ivi bold ane traps unnai. So ela trap chesevallu anedi. When the lucky soldier step on middle, attack in the MPIC and he gets stuck. So మధ్యలో కాలు పెట్టడంతోనే అలా ట్రాప్ అయిపోయి చంపేసేవాళ్ళు అనమాట. సో మల్టిపుల్ ట్రాప్స్లో ఇవి కొన్ని. ఇది రోలింగ్ ట్రాప్ అంటారు. The window traps and with the MPIC trap but attack two sides your body. సో ఇది
window trap. Two sides of the body attack చేస్తుంది. Chair sharp, but this chair is not comfortable. Hit your head. ఇలా మల్టిపుల్ ట్రాప్స్ అనేది వీళ్ళు ఇక్కడ మనకి డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. And this is the fish trap. In my computer, we use to fishing, but in here we use to trap the US soldier. When the unlucky soldier step at the middle, he wants to put your leg out. The hook in here will be deeper in their leg. Oh yeah. So he has to bring the whole trap like this to come back his house. So it has another name, the souvenir trap. సో ఇది ఫిష్ ట్రాప్ అంటారు. సో కాళ్ళు పెట్టారంటే ఒకసారి ఆ కాళ్ళు ఇరుక్కుపోయినట్టే. సో అలాంటివి వేసేవాళ్ళు. సీసా ట్రాప్. On this block, another box to get it in. సో ఒకవైపు చెక్కతో ఉంటుంది, ఇంకోవైపు ట్రాప్తో షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది అనమాట. సో ఈ డోర్ ట్రాప్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. Yeah. So the US have to hold this block, right? And this block will continue to attack two bones of their body. And he cannot. ఈ డోర్ ట్రాప్ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఇది పట్టుకునే లోపల వాళ్ళని షూట్ చేసేవాళ్ళంట. సో ఇవి డోర్ ట్రాప్స్ అనమాట. రకరకాల ట్రాప్స్ డెమాన్స్ట్రేషన్ అనేది ఇక్కడ ఒకటి పెట్టారు. ఇక్కడ వీళ్ళు వియత్నాం ఆర్మీ వాళ్ళు ఎలా లైన్ మ్యాన్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు, గన్ పౌడర్ ప్రిపేర్ చేశారు అనే దానికి ఇక్కడ డిపిక్షన్ ఆఫ్ వాళ్ళ ఇమేజెస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇలా గన్ పౌడర్స్ యూజ్ చేసి ల్యాండ్ మైన్స్తో పెయింట్ చేసేవాళ్ళంట. మనం ఫస్ట్ ఎంటర్ అయ్యాం కదా ఒక టనల్ లోపలికి, దానికంటే ఇది చిన్నదనమాట. యాక్చువల్లీ ఇది రియల్ సైజు. సో మనకు మామూలు వాళ్ళు పట్టడం కోసం అది. ఇక్కడ వియత్నామీస్ ఏంటంటే హైట్ తక్కువ, చిన్నగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సరిపడా వాళ్ళు మాత్రమే పట్టే సైజులో ఈ టనల్స్ అనేది తయారు చేసుకున్నారు అనమాట. ఇక్కడ నేషనల్ డిఫెన్స్ స్పోర్ట్స్ షూటింగ్ రేంజ్ అని రాస్తుంది. ఇక్కడ రియల్ AK-47 అండ్ రియల్ AK-56 గన్స్ని యూస్ చేసి మనము షూటింగ్ చేయొచ్చు. ఇక్కడ FAO 155mm అని ఉంది. 155mm 14.5 kilometers రేంజ్ అనమాట దీనిది. ఇది 15.5 kilometers రేంజ్, 15.6 kilometers రేంజ్. ఇంత రేంజ్లో షూటింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ఒకప్పుడు రియల్గా వాడిన ఆర్టిలరీ. ఇక్కడ మనకి M16, AK-47, K63, K54 పిస్టల్, మెషిన్ గన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదైనా సరే ఏ గన్కైనా సరే 60,000 డాంగ్ ఛార్జ్ చేస్తున్నారు 1 బుల్లెట్కి. అంటే 200 రూపీస్ ఒక బుల్లెట్కి ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఏవైనా సరే ఏ గన్తోనైనా సరే ఇక్కడ మనం షూటింగ్ రేంజ్లో పేల్చొచ్చు అనమాట. సో ఇక్కడ మనం AK-47లో 10 బుల్లెట్స్ తీసుకున్నాము. సో 10 బుల్లెట్స్ షూట్ చేయబోతున్నాం, చూపిస్తారు. దాని తర్వాత వీలైతే మెషిన్ గన్ కూడా యూస్ చేస్తా. ఆ మెషిన్ గన్ కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తా. ఏదైనా సరే 200 రూపీస్ పర్ బుల్లెట్. కనీసం 10 బుల్లెట్స్ తీసుకోవాలి AK అయితే. మెషిన్ అయితే 20 బుల్లెట్స్ తీసుకోవాలంట. సో AK-47 రేంజ్కి వెళ్తున్నాము. మనకి విపరీతంగా సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది పెట్టుకొని వెళ్తున్నాము. సౌండ్ అనేది చాలా కంట్రోల్ అయింది, లేదంటే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కంట్రోల్ కోసం ఇది యూస్ చేస్తాం మనం. హెడ్ ఫోన్స్ ఉండడం వల్ల చాలా సౌండ్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నట్టుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ సో హెవీ. ఇక్కడ బుల్లెట్స్ చూస్తున్నారా ఎలా ఉన్నాయో? ఇవన్నీ కూడా రియల్ బుల్లెట్స్, రియల్ రేంజ్. అక్కడ మిగతా వాళ్ళు షూట్ చేసేది చూడొచ్చు. మనకి రియల్ బ్యాటిల్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఆ సౌండ్ అనేది మనకి సినిమాలో చూసినట్టు టుట్టు అన్నట్టు ఉండదు ఇది. ఇప్పుడు ఇది మన షూటింగ్ రేంజ్. సౌండ్ చూస్తున్నారా ఎలా వస్తుందో? ఫినిష్. bullets wasted. 2 more bullets. ఇది ఫాస్ట్ కూడా లాగొచ్చు, లేదా ఒకటి సింగిల్ గా కూడా లాగొచ్చు అన్నమాట. One more. Yeah. Two more. Yeah. Final bullet. Yes. Hope you had fun. So ikkada nunchi I'm going to go to the machine gun. Machine gun 20 bullets. Inta mundu AK-47 అయిపోయింది, ఇప్పుడు M16. సో ఇక్కడ రాస్తుంది M16. సో మెషిన్ గన్ యూస్ చేయబోతున్నా. 20 bullets ఫైర్ చేయబోతున్నా ఆన్ మెషిన్ గన్. సో చూడండి 16ని ఫైర్ చేయబోతున్నా.
automatic. Automatic. Yeah, hold it up. బుల్లెట్స్ ఫైరింగ్ అనేది ఇలా ఉంది. ఈ మధ్యలో స్టక్ అయిపోతే ఇప్పుడు అతను మారుస్తున్నాడు. అమ్యునిషన్ అనేది ఇలా తీసుకొని వాళ్ళు ఇలా యూస్ చేస్తారు. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి 5 years బ్యాక్ ఒకసారి చేశాను ఇది. కాకపోతే అప్పుడు ఒక గన్లో చేశాను. ఓన్లీ 5 bullets మాత్రమే. 2 guns 30 bullets ఫైర్ చేస్తాను. జస్ట్ టు షో ఇట్ యూ. Hold it up. సో మల్టిపుల్ బుల్లెట్స్ అనేది ఒకటేసారి ఫైర్ చేయడానికి స్టక్ అవుతుంది. సో అందుకే ఇది ఇంకొక అమ్యునిషన్ అనేది మార్చి ట్రై చేస్తాం. సో ఇలా ఉంటుంది మెషిన్ గన్. చాలా హెవీగా, చాలా ఎక్కువ నాయిస్ పొల్యూషన్ వస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్ ఆఫ్ ఆర్మీ, పీపుల్ ఇన్ ద రియల్ ఫైటర్స్. ఎందుకంటే మనకి ఇవి జస్ట్ ఇవి మొత్తం నార్మల్ షూటింగ్ రేంజ్లో చేయాలని కష్టం ఉంది. వాళ్ళు రియల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారో తెలియదు మనకి. లెట్స్ గో. ఫినిష్. సో ఫైనలీ ఇలా మెషిన్ గన్ అనేది అని చెప్పేసి యూస్ చేయడం జరిగింది. ఓ మై అమేజింగ్ ఫీలింగ్. సూపర్. థ్యాంక్ యూ గైస్. ఎలా ఉంది? చూసి ఎంజాయ్ చేస్తారా? M16 మెషిన్ రియల్ AK-47. సూపర్ ఫీలింగ్. Once again, hats off to the real heroes of battlefield. So they cover. ఈ రైస్ పేపర్ అనేది 100% రైస్ పాపడ్ అనమాట. ఎట్లా తయారు చేసేదని చూపిస్తున్నారు. మనం అప్పడాలు వడియాలు ఎండబెట్టడంలో మనం ఫస్ట్. సో మనకి వీళ్ళ రైస్ పాపడ్ ఇలా తయారు చేస్తారనేది చూపిస్తున్నారు మనకి. ఇక్కడ అప్పడాలు వడియాలు ఇవి కూడా అమ్ముతున్నారు, తయారు చేసినవి. సో అక్కడ ఆమె తయారు చేస్తుంది, ఇక్కడ అమ్ముతున్నారు. ఓకే, ఇలా తిప్పేవాళ్ళు అన్నమాట మన పిండి మర. ఓకే, ఫైనల్లీ ఒక ఐడియా వచ్చింది. మనం రుబ్బురోలు రుబ్బినట్టు ఇలా రుబ్బేవాళ్ళు అనమాట. ఇక్కడ టనల్స్ అనేది 7 meters డిస్టెన్స్ తోటి ఒక్కొక్కటి ఇలా మల్టిపుల్ టనల్స్ అనేది టీమ్ వర్క్ లాగా చేసేవాళ్ళు అనమాట ఒకేసారి. సో నైట్ టైంలో డిగ్గింగ్ చేస్తూ డే టైంలో వాళ్ళు రెగ్యులర్గా ఊర్లో ఉండేవాళ్ళంట, ఎవరికి అనుమానం రాకుండా. సో ఇలా ఆ రిప్రజెంటేషన్ అనేది వీళ్ళు ఇక్కడ వాళ్ళ బొమ్మలు పెట్టి చూపించడం జరిగింది. ఏదైనా టనల్ డిగ్ చేయడానికంటే ముందు మెయిన్ యాక్సెస్ అనేది వాళ్ళ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ముందు మొదలు పెట్టుకొని టీమ్ వర్క్ తోటి మల్టిపుల్ టనల్స్ అనేది తవ్వుకొని ఒకటేసారి ఒక టనల్ నుంచి ఇంకో టనల్కి కనెక్షన్ అనేది ఇచ్చుకునేవాళ్ళంట. ఎలాంటి టెక్నాలజీ లేకుండా కేవలం హ్యూమన్ డిగ్గింగ్తో ఇలా టనల్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారంట. సో ఆడవాళ్ళు ఇట్లా డ్రెస్సులు కుట్టేవాళ్ళంట, వాళ్ళు కుకింగ్ చేసేవాళ్ళంట, వాళ్ళు ఇలా అన్ని రకాల బట్టలు కుట్టి సింగింగ్, ఎంటర్టైన్మెంట్, సో ఇవన్నీ ఆడవాళ్ళు కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. అలా యుద్ధంలో వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్నమాట. డైరెక్ట్ ఫైట్లో ఉన్న వాడకపోయినా ఈ యూనిఫామ్స్తో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట. ఈ హ్యాట్ ఒకటి తీసుకున్నా. సో ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ప్లస్ మనకి గుర్తుండడం కోసం ఈ హ్యాట్ తీసుకున్నాం. సో ఈ ఫైంటింగ్ బంకర్, ఈ బంకర్ అనేది 20 meters, 50 meters, 70 meters, 100 meters ఎంతైనా వెళ్ళొచ్చంట. సో మనం ప్రస్తుతానికైతే లోయెస్ట్ దానికి బయలుదేరదాం. స్టార్ట్ అయ్యి ఎలా ఉందనేది బంకర్ చూసుకుందాం. సో ఈ బంకర్ ఎంత చిన్నగా ఉందనేది చూసుకోవచ్చు మీరు, చాలా చిన్నది. ఎంత హైట్ తక్కువ ఉంది చూస్తున్నారా? లిటరలీ పక్కుంటే వెళ్ళాలి నేను. ఎంత హైట్ తక్కువ ఉంది. బంకర్లు వీళ్ళు ఇలా ట్రావెల్ చేస్తూ వెళ్ళేవాళ్ళు అనమాట. జస్ట్ మనకి
20 మీటర్లు ట్రావెల్ చేయడానికి ఇంత కష్టంగా ఉంది. దీంట్లో 100, 150, 200 మీటర్లు కూడా వెళ్ళేవాళ్ళంట. చూస్తున్నారా ఎంత కష్టం ఉన్నది. అందరూ వంగి నడుస్తూ వెళ్ళాలి లేదా కూర్చోవాలి. ఇంకా ముందుకి 50, 70, 100 మీటర్స్ వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలి, లేదంటే మనం ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇలా ఎగ్జిట్ అయిపోదాం. 20 మీటర్స్ టనెల్లో వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. 50, 70, 100 మీటర్స్ అంటే మన వల్ల కాదు. అమ్మా కింద ఊపిరాడినట్టు అనిపించింది. మొత్తం చెమటలు పట్టేసాయి. అమ్మ ఒక దాంట్లోంచి వెళ్ళాం, ఈ దాంట్లోంచి బయటకు వచ్చాం. సో 70 మీటర్స్ 100 మీటర్స్ వెళ్ళిన వాళ్ళు ఈ టనెల్స్ నుంచి బయటకు వస్తారనమాట. సో వేరు ప్లేసెస్లో ఎగ్జిట్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీంట్లోంచి బయటికి రావడం అంటే 100 మీటర్స్ ట్రావెల్ చేశారనమాట. నేను యాక్చువల్గా 50 మీటర్స్ వచ్చానంట. అది సెకండ్ ఎగ్జిట్ అనమాట. థర్డ్ ఎగ్జిట్ వచ్చి 100, తర్వాత 150 అనమాట. దగ్గర ఆన్ చేస్తే ఇక్కడ బంబూర్లో అన్ని చోట్ల కూడా నీళ్ళు వస్తున్నాయి. సో ఎక్కడైనా కూడా మనం చేయగడుకోవచ్చు అనమాట. వాళ్ళ కిచెన్ ఇది. సో ఆ కిచెన్లో ఎలా ఉండేవి, ఏమేమి వస్తువులు ఉండేవి, వాళ్ళు ఎలా వంట చేసుకునే వాళ్ళు అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తున్నారు. సో ఇలా వంట చేసి ఆర్మీకి వాళ్ళు వండి పెట్టేవాళ్ళు అనమాట. నేను ఇప్పుడు ఏం తింటున్నానో తెలుసా? ఉడకబెట్టిన చిలకడ దుంప. మన నాగార్జున భాష చెప్పాలంటే ఉడకబెట్టిన చిలకడ దుంప అంటే కందగడ్డ. మన తెలంగాణ భాషలో కందగడ్డ, ఉడకబెట్టిన కందగడ్డ. సూపర్ ఉంది. ఇక్కడ అందరికీ టీ ఉన్ను కందగడ్డ ఇస్తున్నారు. మనం టీ తాగాం కాబట్టి టీ తీసుకోలేదు, ఓన్లీ కందగడ్డ తింటున్నాం. సూపర్. ఇక్కడ డాక్యుమెంటరీలో వాళ్ళు వియత్నాం సివిల్ వార్లో ఎలా పార్టిసిపేట్ చేశారనేది మనకు ఒక క్లియర్ డెపిక్షన్ అనేది చూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూచీలో ఉండేవాళ్ళు వియత్నామీస్ కమ్యూనిస్ట్ అంటే వీసీ అంటారు అనమాట. ఈ వీసీ వీళ్ళు ముఖ్యంగా గొరిల్లా ఫైటర్స్ అంటే మళ్ళీ ఆర్మీకి దొరకకుండా జంగల్లో ఉంటూ చెట్ల మధ్యలో ఉంటూ యుద్ధం చేసి వెనక నుంచి అటాక్ చేసేసి మళ్ళీ పారిపోయి దాక్కోవడం అనమాట. సో మన ఇండియాలో కొమరం భీం ఫేమస్ ఫర్ గొరిల్లా ఫైటింగ్. సో మన తెలంగాణ ప్రాంతంలో కొమరం భీం అలాగే గొరిల్లా ఫైట్ చేసేవాడు అనమాట. సో అది ఎలా ఫైట్. సో వీళ్ళు వియత్నామీస్లో కూడా వీళ్ళు బీసీ సోల్జర్స్ అనేది వీళ్ళు ఇలా గొరిల్లా ఫైట్ని వీళ్ళు ముఖ్యంగా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అందుకే ఈ టనెల్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలాంటి ట్రాప్స్ ప్రిపేర్ చేసి ఎనిమీస్ని అంతమందించడం చేసేవాళ్ళు. వాళ్ళు టనెల్స్లో ఎలా నడిచేవాళ్ళు చూడండి. ఒకప్పుడు ఇంతకుముందు మనం ఒక 40 మీటర్స్ నడిచేసరికి చాలా కష్టమైపోయింది. అలా టనెల్స్లో ఎలా ఉండేవాళ్ళు, సో వాళ్ళ జీవనం ఎలా గడిచేదో ఆలోచిస్తుంటేనే కష్టంగా. కానీ వీళ్ళు రియల్ ఫైటర్స్. దే ఫాట్ విత్ ద హ్యూజ్ అమెరికన్ ఆర్మీ. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ప్లస్ ఎంజాయ్మెంట్ కోసం ఆడవాళ్ళు ఎలా డాన్సెస్ చేసేవాళ్ళు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా చేసేవాళ్ళు అనేది చూపిస్తున్నారు, మనకి డెపిక్ట్ చేసి చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు 1960s 70sలోని వీడియోస్ అనమాట. రియల్ వీడియోస్ని ఒక డాక్యుమెంటరీ లాగా చేసి మనకు చూపిస్తున్నారు. టనల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది అదేమో గ్రౌండ్ లెవెల్. ఇదంతా గ్రౌండ్ లెవెల్ కింద ఈ కూచీ టనల్స్ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు అనేది, ఎలా కంపార్ట్మెంట్లో ఒక్కో కంపార్ట్మెంట్లో కొన్ని కిచెన్ అని అండ్ దెన్ కొన్ని చోట్ల ఫైటర్స్ అని, కొన్ని చోట్ల ఆ తర్వాత ఫైనలీ అక్కడ వాటర్ నదికి ఎట్లా కనెక్ట్ అయ్యేవి, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక కంప్లీట్ ఒక గ్లాస్ స్టోరేజ్ యూనిట్లో
ఇక్కడ మొత్తం కూచీ టనల్ డిపిక్షన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ఫైనల్ మొత్తం మన గూచీ ఏరియా, కూచీ డిస్ట్రిక్ట్లో ఉన్న కూచీ టనల్స్. సో ఇదంతా, సో దీంట్లోనే మనం ఉన్నాము. అంటే ఇప్పుడు ఉన్నదంతా ఏరియా ఇది యాక్చువల్ కూచీ ఏరియానే, కాకపోతే ఎగ్జాక్ట్ సేమ్ ఇలా ఉండేది కాదు, కొన్ని రెప్లికా బిల్డ్ చేశారు మనకి అన్నీ ఒకటే దగ్గర చూపించడం కోసం. ప్లస్ కొన్ని రియల్ టనల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా హ్యూజ్ ఏరియాని డ్యామేజ్ చేసిన తర్వాత కొంత ఏరియాలో దాని డిపిక్షన్ అనేది పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ద కూచీ ఏరియా. So that's it for now. So this is RK signing off from Kuchi Tunnels. Take care. Bye.